కానీ ఇది విసిగిపోయినప్పుడు మనిషికి వచ్చే మాటలు. కానీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? విసుగుదల చెందని దేవుడు. ఒక మాట చెప్తున్నాను, నువ్వెవరినో భరించడం కాదు. కొన్నిసార్లు అంటారు, ఈ పని నేను కాబట్టి చేస్తున్నాను కానీ ఇక్కడ ఇంకెవరో చేయలేరంట. మనం పనిచేసే చోట కూడా. దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట చెప్తాను, మనం ఎవరినో భరించడం కాదు, దేవుడే మనందరినీ భరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన భారాన్ని కూడా ఆయన భరించాడు, మన శ్రమలను కూడా ఆయనే భరించాడు, మన శిక్షను కూడా ఆయనే భరించాడు. నిన్ను భరిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే. ఇంకా చెప్పాలంటే భరిస్తున్నాడు. ఆయన భుజం మీద ఈ రోజుకి నిన్ను ఆయన ఎత్తుకుని మోస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇప్పటికైనా మోస్తున్నాడు నిన్ను. ఆయన భుజముల మీద ఎత్తుకుని మోస్తున్నాడు. ఆయన నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాడు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు కొంతకాలం ఎత్తుకున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఎత్తుకోమన్నా కూడా ఈపి మీద చరిచి దూడలాగా ఎదిగావు, ఇప్పుడు నిన్ను ఎత్తుకోవటం ఏంటన్నారు. కానీ ఈ రోజుకైనా మనల్ని ఆయన భుజాల మీద మోస్తున్నటువంటి దేవుడు, మనలను భరిస్తున్నటువంటి దేవుడు. ఆయన దీర్ఘశాంతమును బట్టి మనల్ని ఆయన భరిస్తున్నాడు. ఎప్పుడైనా అయ్యా నా ఎడల నీకు కలిగిన దీర్ఘశాంతమునకై నీకు కృతజ్ఞత స్తుతులు అని, ఆ దీర్ఘశాంతాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞత స్తుతులు తెలియచేయాలి. అయ్యా నా మీద నీకున్న కనికరానికై కృతజ్ఞత స్తుతులు, నా మీద నీకున్న దయకై కృతజ్ఞత స్తుతులు, నా మీద నీకున్న ప్రేమకై చెప్పాలేంటి కృతజ్ఞత స్తుతులు. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. రెండు చేతులు జోడించి దేవుని చెప్పాలి, అయ్యా నన్ను నువ్వు భరిస్తున్నావు దేవా, నన్ను నువ్వు భరిస్తున్నావు, అలాగే నీ భుజముల మీద నన్ను మోస్తున్నావు తండ్రి. నీ దీర్ఘశాంతమును బట్టి ఈ భూమి మీద దేవునికి కోపము రాని పనులు మనం ఎప్పుడు ఏది చేయలేదా? చేసాం. మాటలో, క్రియలో, తలంపులో, ఊహలో, ఆలోచనలు, ఏయో మనలో ఏదో ఒక తప్పిదము లేకుండా మనలో లేదు. ఈ జీవితాన్ని ఏ పొరపాట్లు లేకుండా ఇక్కడ దాకా మనం జీవించుకుంటూ రాలేదు. ఎన్నిసార్లు దేవుని కోపము కలిగిన పనులు మనం చేసినను ఇప్పటికీ ఆయన దీర్ఘశాంతముతో ఆయన మనల్ని భరిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. నిజం, ఆయన భరించబట్టే ఈరోజు వరకు మీరైనా నేనైనా భూమి మీద బ్రతికి బట్ట కడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా బలమైన మాట ఏంటంటే విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? కృపాసత్యములు. కృప. నేను ఎక్కువగా నమ్మేది, విశ్వసించేది, ఆరాధించేది, దేవుని బలంగా స్తుతించేది ఏ విషయంలో అంటే ఆయన కృప. కృప ఎంత కృపగల దేవుడు అంటే ఆయన ఆ కృప అనే మాటకి నా దగ్గర వర్ణించడానికి సరైన వివరణ నా దగ్గర లేదు, చెప్పడానికి తడబడుతున్నాను. కృప గురించి నేను మాట్లాడలేను. కృప ఏదైనా మనం పాడుతుంటాం కదా, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని, నా వంటి నీచుని, నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించెను కృపా, 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 కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. కృప ఏం చేసిందని తెలుసా? పాపిని, నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించెను. అది కృప ఉండబట్టి మాత్రమే దేవుడు చేయగలిగాడు.
మన దృష్టిలో ఎవడైనా చెడ్డోడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, ద్రోహి, ఇంకా వాడి దగ్గర లేని చెడ్డ అలవాటే లేదనుకున్నాం అనుకో, ఆ దారినొత్తి మనం ఈ దారిని వెళ్ళిపోతాం. ఈడెదురొస్తున్నాడు ఏంటి నాకు అనేసి కదా. దేవునికి స్తోత్రం. చెడ్డ వాళ్ళని కనీసం చూడటానికి కానీ, వాళ్ళు మన పక్క నుంచి నడవడానికి కానీ, వాళ్ళతో మనం మాట్లాడడానికి కానీ ఎంత మాత్రం ఇష్టపడం. అవును కదా. హల్లెలూయా. ఏదో మనం పెద్ద మంచోళ్ళం అన్నట్టు. కానీ మన దృష్టికే సాటి మానవుడు అంత చెడ్డవాడిగా కనబడితే, మరి దేవుని మాట వినకుండా అవిధేయతగా నడుస్తున్న ప్రతి మానవుడు దేవునికి చెడ్డవాడిగానే కనిపించాలి. కానీ దేవుడు ఇప్పటికీ ఎవరిని చెడ్డవారిగా ఆయన చూడట్లేదు. దేవుడు లోకమును ఆయన ప్రేమించేటప్పటికి లోకం ఎలా ఉంది? ఈ మాట ఎక్కడ రాసుంది? యోహాను సువార్త 3:16 రాస్తుంది. దేవుడు లోకమును ఎంతో, అంటే ఆదామవుల కాలం నుంచి యేసు ప్రభు వచ్చే కాలం దాకా చూస్తే లోకం ఎంత చెడిపోయింది, ఎంత పాపములో మునిగిపోయింది. అయినప్పటికీ వాక్యములో చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన కృపగల దేవుడు. ఆమేన్. ఆయన కృప మన మీదను, మన కుటుంబాల మీదను, జీవంగల దేవుని సంఘం మీదను, సంఘ పరిచర్యల మీదను, దైవ సేవకుల కుటుంబం మీదను, రాకడ పర్యంతం ఈ సకల సృష్టి మీదను ఆయన కృప నిలుచునుగాక.